సిబిఐ ఖచ్చితంగా ఛార్జ్ షీట్ చేస్తుంది. ఎవరు ఏం చేశారు, ఎక్కడ తప్పులు జరిగినాయి, మొత్తం మేడిగడ్డ అన్నారం సుందిల్లా కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్టుపై విచారణ ఉండబోతుంది అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నమాట. నాకున్న అనుభవంతో చెప్తున్న విషయం కరెక్టే. అది వెంకట్ గారు, మీరు రెడీయా? అన్నిటి మీద విచారణకు రెడీయా? కళ్యాణ్ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కళ్యాణ్ గారు చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి. వినపడుతుందా? ఓకే, వినపడుతుంది. చెప్పండి. ఇప్పుడు దీనికి సంబంధించి సిబిఐ విషయంలో గతంలో ప్రధానమంత్రి గారు కూడా దీనిపైన ఆరోపించిండ్రు. కాళేశ్వరంలో బీజేపీ పార్టీ నాయకులు కూడా ఆరోపించిండ్రు. ఓకేనా, ఇందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పి. కరెక్ట్. సో దానికి సంబంధించి ఈ రోజు మీరు అన్నట్టు సిబిఐ ఏం చేస్తుంది, ఏమి ఇస్తుంది అని అంటే, మరి ఆరోపించిన మరి వారు కూడా రేపు పొద్దున మరి ప్రధానమంత్రి గారు తప్పుడు ఆరోపించారని ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరు అన్నట్టు క్లీన్ చిట్ ఇస్తే అంటే ఆలోచన లేకుండా అవగాహన లేకుండా ఆరోపించినట్టు అవుతుందా? సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది. సిబిఐ రేపు పొద్దున మరి ఆరోపించినప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవన్నీ బేస్ చేసుకొని నిజంగా 100% ట్రాన్స్పరెన్సీ తోటి 100% సిబిఐ విచారణ జరిపించాలి, ఎంత తప్పు జరిగిందని అన్ని ఆధారాలు బయట పెట్టాలని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. నిజంగా బయటపెట్టి చర్యలు తీసుకుంటే స్వాగతిస్తాం దాన్ని. కానీ దాన్ని క్లీన్ చిట్ ఇచ్చి మీరు అన్నట్టు క్లీన్ చిట్ ఇచ్చి లేదు ఏం జరగలేదు అన్నట్టు మాట్లాడితే మరి వీళ్ళు గతంలో మాట్లాడినరు, ఇప్పుడు కుమ్మక్కేరు అనే విషయంలో మనం ఆలోచించాల్సి వస్తుంది.